ప్రపంచంలోనే అరుదైన కళగా గుర్తింపు పొందిన ఫిలిగ్రీ తెలంగాణలో కొత్త సొగబులు అద్దుకుంటోంది. వెండితో అద్భుతాలను తయారు చేసే అరుదైన హస్తకళనే ఈ సిల్వర్ ఫిలిగ్రీ. కరీంనగర్ ఖ్యాతిని పెంచుతున్న ఈ ప్రాచీన హస్తకళ అద్భుతమైన ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు వివాహానికి వచ్చే అతిథులకు రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చేందుకు ఈ హస్తకళా రూపాలను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్లో వెండి హస్తకళా వస్తువులు తయారు చేస్తున్న సొసైటీకి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పటికే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొసైటీకి వివిధ ఆకృతుల్లో 400 వస్తువులు ఆర్డర్ కూడా ఇచ్చేసింది అంబానీ ఫ్యామిలీ. ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కి అంబానీ కుటుంబానికి రకరకాల మోడల్స్ పంపించారు. పెళ్లి కోసం ఆర్డర్ చేసిన 400 రకాల వస్తువుల్లో జ్యువెలరీ బాక్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్, అత్తర్ దాన్, పాన్ దాన్, వీణ లాంటి వెండి వస్తువులను అంబానీ కుటుంబం ఆర్డర్ చేసింది. పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన కాలం నుంచే చలామణిలో ఉన్న ఈ ఫిలిగ్రీ కళ ఇండోనేషియా, ఒడిస్సా నుంచి కరీంనగర్ కు చేరింది. కాకతీయుల కాలంలో ఈ కళకు మంచి ఆదరణ దొరికింది. నిజాం నవాబులు ఈ ఫిలిగ్రీ వస్తువులను విరివిగా తయారు చేయించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు 4 దశాబ్దాల నుంచి ఫిలిగ్రీ హస్తకళకు కరీంనగర్ జీవం పోస్తోంది. చూడగానే వావ్ అబ్బురపరిచే వెండి జాలీ లాంటి అల్లికల ఈ కళ కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ, గోల్కొండ నవాబుల ఆదరణతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. నిజాం రాజుల విలాసవంతమైన జీవితాలకు సిల్వర్ ఫిలిగ్రీ మరింత వన్నె తెచ్చింది. వెండి వస్తువులను కలిగి ఉండటం అప్పట్లో హోదాగా ఫీల్ అయ్యేవారు. కరీంనగర్లో తయారైన డ్రెస్సింగ్ టేబుల్ ని నిజాం రాజు అప్పట్లో ఎలిజబెత్ రాణికి బహూకరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల భారీ ఫిలిగ్రీ నెమలిని బహూకరించింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై మొదటిసారిగా హైదరాబాద్ కి వచ్చిన వెంకయ్య నాయుడుకి 2.5 కిలోల కాకతీయ కళా తోరణాన్ని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కానుకగా అందించింది. పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాకు అప్పటి సీఎం కేసీఆర్ వెండి ఫిలిగ్రీ నెమలిని బహూకరించారు. ఇక G20 దేశాల సమావేశం భారత్లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. కోనార్క్ సూర్య దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాలచక్రం పోలిన బ్యాడ్జెస్ తయారు చేయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సృజనాత్మకత, ఏకాగ్రత, పక్కా కొలతలు, ప్రావీణ్యం కలిగిస్తేనే సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్. కావలసిన ఆకృతిని తయారు చేసేందుకు ముందుగా కొలతలు తీసుకుని వాటి ప్రాకారం అచ్చు తయారు చేస్తారు. ఆ తర్వాత వెండి తీగలను కొలతలకు తగ్గట్టుగా కత్తిరిస్తారు. వాటిని ఫ్రేముల్లో అమర్చి ముందు అనుకున్న డిజైన్ క్రియేట్ చేస్తారు. చిన్న చిన్న వెండి ముక్కలు కావడంతో వాటిని పేర్చాలంటే ఓపిక చాలా ముఖ్యం. 20 ఏళ్లుగా కరీంనగర్లో అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు కరీంనగర్ సొసైటీ కళాకారులు. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ టైం నుంచే ఆర్డర్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని మేము వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఉండే వివాహ వేడుకల సందర్భంగా వాళ్ళు ఇంకా కొన్ని ఆర్డర్స్ కూడా ఫైనల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి మ్యారేజ్కు సంబంధించిన ఆర్టికల్స్ కానివ్వండి, వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినటువంటి అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం కూడా కొన్ని ఆర్టికల్స్ వాళ్ళు చెప్పారు. మేము దానికి సంబంధించిన ఆర్డర్స్ మేము రెడీ చేస్తూ ఉన్నాము. పూర్వం 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ అనేది ఇక్కడ కరీంనగర్లో ఎల్గంజ్లో స్టార్ట్ అయిందండి. ఇది అప్పటి నుంచి ఒక నవాబులు అనేవాళ్ళు ఎవరికైనా వాళ్ళు వాడుకునేది కాకుండా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ ఎలిజబెత్ క్యూన్కైనా అలాంటి అప్పటి నుంచే గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయితేంది, ఏపీ గవర్నమెంట్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ అయితేంది, మన ఎవరి విఐపీస్ వచ్చినా కానీ కంపల్సరీ మన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకొని వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం అనేది మాకు చాలా, మా సొసైటీ తరఫున చాలా గర్వకారణం. మా సొసైటీ అందు ఇప్పుడు దాదాపు ఒక 200 మెంబర్స్ ఆర్టిజన్స్ వర్క్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఏంటంటే మంచి ఒక ఆర్థికంగా మంచి ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలాంటిది ఒక అంబానీ వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి అంటే పెళ్ళికి సంబంధించిన ఆర్టికల్స్ మాకు ఆర్డర్ ఇవ్వడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది.